ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు, అందులో భూగ్రహం ప్రత్యేకమైనది. ఎందుకంటే భూమిపై 70% పైగా నీరుంది. కానీ ఇప్పటికీ చుక్క నీరు దొరకని కరువు ప్రాంతాలు కోకొల్లలుగా ఈ భూమి మీదే ఉన్నాయి. భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు సంభవిస్తాయంటారు. అది పాప ఫలితమో లేక శాస్త్రీయమో ఏదైతేనే కొన్ని ప్రాంతాలు ఇలాంటి ప్రభావాలకు గురవుతున్నాయన్నది వాస్తవం. ఈ పరిస్థితిలో గుండె నిండా ప్రేమ, అనుబంధం ఉన్న మనిషి తన జ్ఞాపకాల కోసం ప్రాణాలైనా వదులుతాడు గాని వైపరీత్యాలకు భయపడి పారిపోడు. ఆ జ్ఞాపకం మనిషైనా మట్టైనా పెంచుకున్న ప్రేమే మనిషి బలం, బలహీనత. ఆ ప్రజలందరూ ఊరిపై ఉన్న ప్రేమను చంపుకోలేక చావో రేవో ఇక్కడే అంటూ ఒకే మాటపై నిలబడి బతుకుతోన్న ఈ గంగవరం గ్రామంలో మన కథ మొదలయ్యింది. ఈ చిన్న ప్రాణి కూడా దాహం తీరకుండా చేశావే, ఇది నీకు న్యాయంగా ఉందా? పరమేశ్వర, ఈశ్వర. చినుకు చూడకుండానే చచ్చిపోతానేమో. పేరు గంగమ్మ. గంగమ్మ జాతర నాడు పుట్టింది. అందుకే గంగమ్మ అని పేరు పెట్టారు. ఊళ్ళో గంగమ్మన్న, ఈ చెరువన్న ఈమెకు ప్రాణం. గంగమ్మ ప్రజల కష్టాలు తీరిస్తే ఈ చెరువు దాహం తీరుస్తుందని ఈవిడ అపార నమ్మకం.
ప్రకృతి ఈమె నమ్మకాన్ని కాటేసింది. వర్షాలు లేక చెరువు ఎండిపోతుంటే గంగమ్మ గుండె తల్లటిల్లిపోయింది. చెరువుతో పాటే తను చిక్కి శల్యమైంది. ఇప్పుడు చెరువులో చుక్క నీరు లేదు. ఇక ఈమె గుండెలో నెత్తుటి చుక్క ఉంటుందా? అది ఆవిరైపోయింది. గంగమ్మ చెరువులో కలిసిపోయింది. గంగమ్మవ చచ్చిపోయింది. గంగమ్మవ చచ్చిపోయింది. గంగమ్మవ చచ్చిపోయింది. గంగమ్మవ చచ్చిపోయింది. నువ్వు చెప్పేది నిజమేనా? రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలు అన్న సామెత కూడా ఈ ఊరు ఏనాడు మరిచిపోయింది. ఎందుకంటే ఈ ప్రజలు నీటిని కళ్ళారా చూసి కడుపారా తాగి ఏళ్లు గడిచాయి. అసలే దూరంగా విసిరి పారేసినట్టున్న గ్రామం, వర్షపు చుక్కకు నోచుకోక సెగలు కక్కుతున్న నేల, దుమ్ము కొట్టుకుపోయిన మనుషులు, ఎండిన చెట్లు, బిందెడు నీటి కోసం మైళ్ళ దూరం నడవాలి. తెచ్చుకున్న 1 బిందెతో రోజు గడవాలి. తినడానికి తిండి ఉన్నా సమయానికి నీళ్లందగా తినలేని దుస్థితి. ఊళ్ళో నీటి కరువు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 100 ఏళ్లుగా ఊరి దాహం తీరుస్తున్న చెరువు ఎండిపోయి, ప్రకృతి కన్నెర్ర చేసి, ప్రభుత్వం మోసం చేసి, దిక్కుతోచక నాలుక ఎండి నెత్తురు ఆవిరైపోతుంటే నీళ్ళో రామచంద్ర అంటూ రోజుకొకరు దాహం చావులకు బలవుతున్నారు. మిగిలిన జనం రేపెవరి వంతు అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. నమ్ముకున్న గంగమ్మ తల్లి కరుణించగా ఇంకా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, చచ్చే వరకు బతకాలి అన్నట్టుగా ఎదురు చూస్తోన్న ఈ ప్రజల కష్టాలు తీర్చడానికి మరి ఎవరొస్తారో? ఎలాంటి ప్రోగ్రాం పెట్టుకోకండి. టౌన్ హాల్లో ఉగాదికి సంబంధించిన ప్రోగ్రాం ఒకటి ఉంది. అఫీషియల్స్ చాలా మంది వస్తారు. ఆ ప్రోగ్రాంకి నేనే చీఫ్ గెస్ట్ ని. కమలా, ఏంటండి తహసీల్దార్ గారు, పండగ రోజు కూడా అఫీషియల్ ప్రోగ్రామేనా? ఉగాది పంచాంగ శ్రవణం అట. కాసేపు వచ్చేస్తాలే కమలా. తహసీల్దార్ గారు, సంసార పంచాంగాన్ని కూడా కొంచెం టైం ఇవ్వండి. సాయంత్రం 3కి వెళ్దాం, సరేనా? ఈ సంవత్సరం ఉగాది పచ్చడి ముందు మీ ముద్దుల కూతురికి తినిపించాలి. అంతవరకు మీరు కూడా ముట్టుకోకూడదు. ఉగాది పచ్చడి అంటే దామిని పారిపోతుంది కమలా, అందుకే పూజకు కూడా రాకుండా బయట ఆడుకుంటుంది. చూడండి, దామిని మీరు మరీ గారాబం చేస్తున్నారు. చిన్నపిల్ల, అది వద్దన్నంత మాత్రాన ఉగాది పచ్చడి తినిపించరా? చేదుగా ఉంటుంది, నాకొద్దు డాడీ అంటుంది కమలా. ఆహా, చేదుగా ఉంటుంది, వద్దు డాడీ అంటుందా? మీ కూతురు ఫీలింగ్స్ అన్ని మీ మొహంలోనే చూపించారు కదండి. అవన్నీ నాకు తెలీదు. ఈ సంవత్సరం నేను చేసిన ఈ ఉగాది పచ్చడి మీ ముద్దుల కూతురు తినాలి, తినాలంతే. సరే దామిని,
అమ్మా దామిని, పచ్చడి పెడుతుందట. ఎక్కడున్నావు తల్లి? పిల్లలు అందరూ ఉగాది పచ్చడి తిన్నారా? వెరీ గుడ్. అయ్యయ్యో, నా పెద్ద ముగ్గు చెరిపేశారండి. సంక్రాంతికి ఇంతకన్నా పెద్ద ముగ్గు ఎద్దులే గాని మా దామిని ఎక్కడా? నా బంగారు తల్లి ఎక్కడా? ఏమండి, దామిని పారిపోతుందండి. దామిని తల్లి ఆగు తల్లి, అట్లా వెళ్ళదు తల్లి, ఆగు, ఆగమ్మా. దామిని, బుజ్జి తల్లి, దామిని ఆగమ్మా. దామిని, దామినమ్మా ఆగు. నువ్వు తింటావని నేను ఈ పచ్చడి చేదుగా చేయలేదమ్మా. ఎక్కడున్నావు తల్లి? ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడ? అదిగో. అమ్మ చాలా బాగా చేసింది. చేదుగా లేదమ్మా, తీయగా ఉంది. దామిని, ఎక్కడమ్మా? దామిని తల్లి, పిల్లలు మా దామిని చూసారా? ఇంట్లోకి వెళ్ళిందా? అమ్మ దొంగ. కమలా, నువ్వు అక్కడ చూడు. అలాగే. దామిని, దామిని, దామిని ఎక్కడ దాక్కుందబ్బా? లేదే. ఓహో, అక్కడున్నావా? లేదే. దామిని, ఎక్కడున్నా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? లేదా? లేదండి.
దొంగ ఇక్కడ దాక్కున్నావా? రా తల్లి. అబ్బా రా బంగారు. రామ్మా, నా బంగారు తల్లి కదా. పండగ పూట కూడా ఇంత అల్లరా నిన్ను? నా చుట్టు తల్లి. కమలా, ముందు ఉగాది పచ్చడి తినిపించు. డాడీ ప్లీజ్, చేదుగా ఉంటుంది, నాకు వద్దు. వద్దనకూడదు, తినాలి. నోరు తెరు. కమలా వద్దంటుంది కదా. ఓ పని చేద్దాం, దామిని వాట నాకు తినిపించు, సరేనా? మంచి డాడీ. మా మంచి బుజ్జి పాప. మమ్మీ, నా వాటా డాడీ తింటారు, తినిపించు. అవునా? సరే, అయితే నీ వాట మీ డాడీకే పెడతాను. మా మంచి మమ్మీ. అయితే నేను ఉగాది పచ్చడి తినాల్సిన అవసరం లేదు. అవును, నీ వాట డాడీ తింటారు గాని నా వాట మాత్రం నువ్వే తినాలి. నోరు తెరు. ఏం కదమ్మా, ఏం కదా, తెరవాలి. ఉంటుంది. తినమ్మా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా. నాకు పెట్టు. మీరు కూడా. భలే ఉందిరా, నువ్వు కూడా తిను. బాగుందా? బాలేదా? నాకు కూడా బాగా బాగుంది కదా. కూర్చో కూర్చో. తినిపించు మమ్మీకి, తినిపించు, మొత్తం తినిపించు. అరే మర్చిపోయింది తల్లి, నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా. అబ్బో మెచ్చుకున్నాను. తొందరగా కానీ. వస్తున్నానండి. నాన్న, ఒక్క నిమిషం. చూసావా, నీరు చాలా విలువైంది. గుడ్ గుడ్.